హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహపత్రి సార్ గారికి, మల్లాపత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాల కృతజ్ఞతలండి. అలాగే విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు ధన్యవాదాలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న మా కుటుంబ సభ్యులకు నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే రామ్తా మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు అండి. థ్యాంక్ యూ. ఈ రోజు మరొక బుక్, యోగము కర్మ సిద్ధాంతము అనే పుస్తకం మేడం ఈరోజు మొదలు పెడుతున్నానండి. ఇది వీళ్ళు ఎవరో ముద్రించారు అండి. ముద్రణ మాత్రమే చెప్పాను. మాస్టర్ సివివి యోగ శతాబ్ది అనే దాంట్లో నుంచి తీసుకున్నారు. ఇది అన్ని హక్కులు గ్రంథకర్తవి అని. ధనిష్ట అనే దీని నుంచి మొదలు పెట్టారు. ధనిష్ట అనగా ధనపూరిత దివ్య వాయువు. ధనం అనగా దివ్య సంపద. అది కేవలము డబ్బు కాదు. డబ్బుతో సంపదను కొలవలేము, కొనలేము. సంపద జీవన వైభవమునకు సంబంధించినది. మన శత్రువులలో అగ్ని, వాయువు, ఇంద్రుడు, బృహస్పతి ఇత్యాది దివ్య ప్రజ్ఞలను ధనమనిరి. ఆర్ష విజ్ఞానమే నిజమైన ధనం. అట్టి ధనమును కూర్పు చేసి వ్యాప్తి చేయుటకు ధనిష్ట 1992లో జనించినది. ఏంటి మేడం ఇది? ధనిష్ట డాక్టర్ కంబంపాటి పార్వతీ కుమారి గారి వాక్కును సిడి ఆడియో వీడియో ధనిష్ట అనే పేరు అదే కాదు మేడం. ఇది ధనిష్ట అనేది ఏమో మరి నాకు అది అర్థం కాలే. వీళ్ళు రాసిన ఆయన పేరేం కాదు. అంటే ధనిష్ట అనగా దాన్ని అర్థం చెప్పారు. ధనిష్ట అంటే అది నక్షత్రం, ఒక నక్షత్రం ధనిష్ట. అదే మా అబ్బాయిది కూడా ఉంది మేడం, ధనిష్ట నక్షత్రం. మా అమ్మాయిది కూడా అదే నక్షత్రం. ధనిష్ట అంటే ఇది నక్షత్రం కదా. సరే కానీ చూద్దాం. పుస్తక రూపంలోను భద్రపరిచి సత్పాదకుల కందు నట్టి యజ్ఞార్థ కర్మను చేపట్టినది. ధనిష్ట ఒక చక్కని గ్రంథాలయమును, ధ్యాన మందిరమును, సద్గోష్ఠికై వలసిన వాతావరణమును జగద్గురు మందిరముగా ఏర్పరిచి ఆసక్తి కల వారికి ధ్యానము, స్వాధ్యాయము నేర్పుచున్నది. అంటే ధనిష్ట అనేది గ్రంథాలయం అంట మేడం. ఓకే, గ్రంథాలయం పేరు పెట్టారు. ముందు మాట 2004 జనవరిలో గురు పూజల సందర్భంగా మాస్టర్ పార్వతీ కుమార్ గారు, మాస్టర్ ఈకే గారిచే అందించబడిన అంతర్దర్శన ధ్యానములను ప్రవచిస్తున్న సందర్భంలో సోదరులు శ్రీ కంబంపాటి శివశంకర్ మాస్టరు సివివి గారు అందించిన 33 ధ్యానమును గురించి వివరించవలసిందిగా కోరారు. మరునాడు ఉదయము ప్రవచనంలో మాస్టర్ పార్వతీ కుమార్ గారు సివివి గారి యోగం నందు కర్మరాహిత్యం ఎలా జరుగుతుందో వివరించారు. ఈ ప్రవచనం చాలా మంది సోదరులకు స్ఫూర్తిని కలిగించటం చేత దీనిని ప్రత్యేకంగా యథాతథంగా ప్రసంగ రూపంలో ముద్రించి
అందించడం జరుగుతుంది. ఈ చిన్న పుస్తకం మాస్టర్ సివివి యోగ సాధకులకు కావలసిన ఉత్సాహాన్ని మేకాల్ సందర్భంలో పునరుజ్జీవింపజేస్తుందని భావిస్తూ సర్వాంగ సుందరంగా ముద్రించి సమర్పిస్తున్నాము. మాస్టర్ గారి యోగాన్ని సాధకులలో బలపరిచి వాహికలను సరిదిద్ది కర్మగతులను నిర్మూలించి సాధకులను లోకహితులుగా తీర్చిదిద్దురుగాక ధనిష్ట. మాస్టర్ సివివి యోగము కర్మరాహిత్యం. కర్మము వాయిదా వేయడము కాదు, త్వరితగతిన ముందుకు తీసుకువచ్చి అనుభవింపచేయడము కాదు. కర్మము రహితము చేయడము లేక హరించడము అనే ఒక నూతన విధానాన్ని మాస్టర్ సివివి గారు యోగంలో ప్రవేశపెట్టారు. అందుచేత ఇది ఒక నూతన యోగము అనే భావం ఏర్పడుతూ వచ్చింది. జీవులు కర్మము అనుభవించవలసినదే అనే సిద్ధాంతము మనకు మొదటి నుండి సృష్టిలో ఉన్నది. ఎవరెవరు ఏ ఏ కార్యములు ఏ ఏ ఉద్దేశములతో ఏ ఏ విధముగా నిర్వర్తించావారో వారి వారికి తత్ఫలితాలు ఆ విధంగా అందింపబడాలి అనేది సృష్టి ధర్మం. భగవంతుడు సృష్టి నిర్మాణం చేసి సృష్టిలో తానే ధర్మముగా నిలబడి ఉన్నాడు. అందుచేత ధర్మ నిర్వహణ నిష్పక్షపాతంగా జరుగుతుంటుంది. భగవంతునికి అందరూ తన వారే, పరాయి వారు ఎవరూ లేరు. అందుచేత అందరి విషయంలోనే ఒకే విధమైన కర్మానుభూతి ఏర్పరిచాడు. సత్కర్మలకు సత్ఫలితాలు, దుష్కర్మలకు దుష్ఫలితాలు, యజ్ఞార్థ కర్మలకు మోక్ష స్థితి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. సత్కార్యాలను చేసేవారు పుణ్యాలను అనుభవిస్తారు. ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ మామూలుగా ఉంటారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటే మళ్ళీ మరణించి ఈ లోకంలోనే మరలా జన్మిస్తుంటారు. అందుచేత శుక్ల కృష్ణ పక్షాలుగా జీవులు క్రిందికి పైకి వెళుతుంటారు. పుణ్యం చేసి మంచి లోకాల్లోకి అంటే ఇక్కడే సుఖానుభూతి పొందుతున్నప్పుడు జీవుడు సహజంగా గర్విస్తాడు. ఆ గర్వించడంలో కొన్ని తప్పులు చేస్తాడు, మదిస్తాడు. ఆ మదంతో అతను తప్పులు చేస్తుంటాడు. అందుకని మళ్ళీ క్రింద పడిపోతుంటాడు. దేవతలకైనా ఇది తప్పదు. దేవతలైనా అప్పుడప్పుడు నక్షత్రం రాలినట్లు పడిపోతుంటారు. పడిపోవడం లేవడం, పడిపోవడం లేవడం ఇలా ఒక కథ జరుగుతుంటుంది. సుఖ దుఃఖములనే ద్వంద్వముల నుండి అనుభవైక్య కారణంగా ద్వంద్వాతీత స్థితిలోనికి ప్రవేశించడానికి బుద్ధిమంతుడైన మానవుడు యజ్ఞార్థ కర్మలు చేస్తుంటాడు. యజ్ఞార్థం అని చెప్పి చేసే వాటిలో కూడా స్వార్థం చాలా ఉన్నది. కారణం ఏమంటే సంస్కారం ఇంకా పెరగకపోవడమే. కేవలం పదము అది వాడుతుంటాం. లోపల అందరికీ ఏదో కావాలి. ఏమీ అక్కర్లేకుండా చేసేవారు ఉన్నారా అంటే వారి వారి అంతరములలో వెతికి చూసుకోవాలి. అందుచేత కలియుగంలో యజ్ఞార్థము అని జరిగే కర్మలలో కూడా ఏవో స్వార్థాలు ఉంటూనే ఉంటాయి. తత్ఫలితాలు అనుభవిస్తూనే ఉంటారు. ఇలా ఎన్నాళ్ళు? ఈ భూమికి ఒక పరిణామం ఉన్నది, జీవులకి ఒక పరిణామం ఉన్నది. ఏ పరిణామంలో వాళ్ళు కొంత ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. అందుచేత ఈ వచ్చే కుంభయుగంలో మానవ జాతి కొంత తేలిక పడాలని భగవంతుడే సంకల్పించాడు. కుంభయుగం వచ్చేసింది. మానవులు మాత్రమే అలాగే ఉన్నారు. అన్నీ వృద్ధి చెందుతున్నాయి. కానీ మానవుడు పరిణామం చెందడం లేదు. క్రిందికి పైకి అవుతూ అక్కడే ఉన్నాడు. అందుకని వీరందరినీ వేరే మార్గంలో ఉద్ధరించాలనే ఒక భావన. ఆ భావన కారణముగానే మరొక చైతన్యమును ప్రవేశపెట్టాడు. అది మనకి సీరియస్ శరము అనే నక్షత్ర మండలం నుండి బయలుదేరి వచ్చి సింహరాశిలో అంటే రెగ్యులర్స్ అనే ఒక సింహరాశి మండల కేంద్రమైనట్టి సూర్య ప్రజ్ఞ నుండి భూమికి అందించడం జరిగింది. అందుకని శ్రావణ పూర్ణిమ సందర్భంగా పుట్టిన మాస్టర్ గారు, అగస్త్యాశ్రమం నుండి వచ్చిన మాస్టరు గారు దీనిని అందుకుని ఈ భూమి మీద ప్రవేశింపజేశారు. అన్ని త్వరతగతిన పరిణామం చెందాలి. ఖనిజములు, వృక్షములు, జంతువులు, మానవులు అన్ని
పరిణామం చెందాలి అనే ఉద్దేశంతో ఒక తరంగంగా భగవద్ అనుగ్రహంగా ఏర్పడ్డది. భగవద్ అనుగ్రహంగా ఏర్పడడానికి సిద్ధాంతం లేదు. అటువంటి సన్నివేశాలు ఇంతకు ముందు సృష్టిలో కూడా ఉన్నాయి. శ్రీకృష్ణుడు గోపికలకు మోక్ష స్థితి అందించాడు. చాలా మంది తపస్సు చేసే ఋషులకు అందించలేదు. ఏమిటది అని అడిగితే, నా పిల్లలకు నా ఇష్టం వచ్చినట్లు అనుగ్రహం కురిపిస్తుంటాను, ఎవరికి ఏమిస్తున్నాను అనే దాని మీద పెద్ద తర్కం లేదని చెప్పాడు. మైత్రేయ మహర్షి అంతటి వాడు, వీరు మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, వారిని మీరు అనుగ్రహిస్తున్నారేమిటి? మనకి అనుకూలంగా పనిచేస్తున్న వారి ఎడల చూపని అనుగ్రహము వ్యతిరేకులకు అనుగ్రహిస్తున్నారేమిటి అని ప్రశ్నిస్తే, మీకుగా మీరు చాలా సిద్ధాంతాలు పెట్టుకున్నారు, మీరు వాటిల్లో బ్రతుకుతుంటారు, మీ సిద్ధాంతాలతో మీరు నన్ను కట్టెయ్యకండి అని చెప్పాడు. కుబ్జని ఎందుకు అనుగ్రహించాడు, మరొకరిని ఎందుకు అనుగ్రహించలేదు? కొన్నిటికి తర్కం కుదరవు, సిద్ధాంతాలు కుదరవు. భగవంతుడే తనకుగా తాను నిర్ణయం చేసుకున్నప్పుడు, తనకుగా తను జీవులను ఉద్ధరిద్దామని అనుకున్నప్పుడు, తను ఏర్పరిచిన సిద్ధాంతాలను తానే అతిక్రమించగలడు. దానినే అనుగ్రహం అన్నారు. ఇలా కొన్ని సమయములలో కొంతమంది వ్యక్తుల విషయములలో కొన్ని రకాలుగా కొన్ని మినహాయింపులు భగవంతుడే నిర్వర్తించినట్లుగా మనకి గోచరిస్తోంది. అది భగవద్ అనుగ్రహంగా ఏర్పడ్డది. శ్రీకృష్ణుని జీవితంలో ఇది బాగా గోచరిస్తుంది. ఎవరిని ఎందుకు అనుగ్రహించాడు, ఎవరిని ఎందుకు నిగ్రహించాడు, ఎవరితో ఎందుకు అట్లా ప్రవర్తించాడు అనేది ఎవరెవరి మేధస్సు మేరకు వారు గమనించడమే తప్ప, ఆనాటికి ఈనాటికి శ్రీకృష్ణుడు పరిపూర్ణంగా అర్థమయ్యే తత్వం కాదు. దాన్ని అనుగ్రహ మార్గం అంటారు. ఈ మార్గాన్ని యేసుక్రీస్తు రామానుజాచార్యుల వారు నిర్వర్తిస్తూ వచ్చారు. భగవంతుని అనుగ్రహానికి తీరుతెన్నులు లేవు. ఎవరిని ఏ విధంగా అనుగ్రహిస్తాడో సిద్ధులకే తెలియదు, ఋషులకు మహాత్ములకు కూడా తెలియదు. అలా తెలియని పద్ధతులలో మనకి తెలియని అర్హతతో అనుగ్రహం ఉంటుంది. మన జగద్గురు పీఠంలో ఎంతో మంది ఎంతో పెద్ద పనులు చేస్తున్నారు కదా. వీరంతా అర్హత ఉండే చేస్తున్నారా? ఏ శాస్త్రం చదువుకున్నారు, ఎంత సంస్కృత పాండిత్యం ఉన్నది, అయినా నలుగురికి పనికి వచ్చే పనులు 4 జరుగుతున్నవే. సమర్థతతో పని లేని అనుగ్రహం కారణం చేత మందులు వేస్తే తగ్గిపోతుంటాయి, సలహా ఇస్తే అయిపోతుంటుంది. అదంతా తన ప్రతిభ అనుకుంటే మళ్ళీ అది ఒక పద్ధతి. అది భగవంతుని అనుగ్రహం, అది మాస్టర్ గారి అనుగ్రహం, అది మాస్టర్ గారి సాన్నిధ్యం అనుకోవడంతో చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి కదా. ఏమీ తెలియని వాడిని ఈ రోజు నుండి నువ్వు మందులు ఇయ్యి అని ఆ రోజు నుండి మందులు ఇస్తే తగ్గిపోతుంటే, మందులు ఇచ్చేవాడు నేను ఇవ్వడం వల్ల తగ్గిపోతుందని అనుకుంటే మందులు ఇవ్వగలడా? అలాగే జ్యోతిషం చెప్పేవారు ఉంటారు, అలాగే వేదం చెప్పేవారు ఉంటారు, అలాగే చాలా జరుగుతుంటాయి. ఏమిటిలా అంటే చాలా వింతగా ఉంటుంది. నిజానికి జగద్గురు పీఠంలో చాలా మంది అర్హత లేకుండా చాలా పనులు చేస్తుంటారు. ఈ అర్హతలుంటేనే ఈ పనులు చేయవచ్చనే సిద్ధాంతం ఒకటి ఉన్నది. మన వరకు ఆ సిద్ధాంతము అంతగా ఉన్నట్టు కనిపించలేదు. మాస్టర్ గారి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి కార్యక్రమంలో నిర్వర్తిస్తే వీళ్ళని ఆయన ఆ కార్యక్రమంలోంచి ఉద్ధరింపజేస్తున్నారు. ఒక తెలుగు పండితుని నన్నే ఇంత వాణ్ణి చేశారు మాస్టర్ గారు అని మన మాస్టర్ గారు అంటే, అసలు ఆయనే మహామేధావి, ఆయనే ఉత్తమోత్తమైన దీశాలి. అలాంటి ఆయనే అంటుండేవారు, మనం ఎంతో మనకి ఏం తెలుసు అని. ఆయనకే ఏం తెలుసునంటే మనకి ఏం తెలుసు? మనకి ఏం తెలియకుండా మనం అన్ని పనులు చేసేస్తున్నామే. బయట అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది ఎట్లా చేస్తున్నారని. దాన్ని అనుగ్రహం అంటారు. ఆ అనుగ్రహ మార్గాన్నే భగవంతుడు ప్రవేశపెట్టాడు. ఇది వరకు భగవంతుడు శ్రీకృష్ణుడుగా వచ్చినప్పుడు దాన్ని నిర్వర్తించి చూపించాడు. అందుకే మాస్టర్ గారు మళ్ళీ కృష్ణావతారమేనో మాస్టర్ సివివి అనేవారు. నేను నీ ప్రాకృత కర్మను భృక్తమును రహితం చేసుకుంటాను, మీరు నాకు సమర్పణము చేసుకోండి. నేను చెప్పినట్లుగా ప్రతి ఉదయము సాయంత్రము నా ప్రార్థన చేసుకోండి. మీకెంత కర్మ ఉన్నది అవన్నీ మీకు అనవసరం, దానిని నేను రహితం చేస్తాను.
వాయిదా వేయను, నేను పుచ్చుకునే బాధపడను, ఎవరితో జబ్బు పుచ్చుకొని మనం జబ్బు పడడం మాస్టర్ గారి మార్గం కాదు అని చెప్పేవారు మన మాస్టర్ గారు. అదెలా? ఒక పెద్ద జబ్బు ఒక ఆయనకి 40 రోజుల పాటు ఉండాలనుకోండి. ఆ జబ్బు ఓ 40 మందికి పనిచేస్తే అందరికీ తలో రోజు కొంచెం బాగుండదు. 400 మందికి పనిచేస్తే అందరికీ ఓ రోజులో ఓ 2.5 గంటలు బాగుండదు. 4000 మందికి పనిచేస్తే అందులో 10వ వంతు అయిపోతుందా? అది కుంభ చైతన్యం యొక్క తీరు. టు డిస్టర్బ్ టు నేచురలైజ్డ్ షేరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కుంభ చైతన్యంలో ఒక ముఖ్యమైన విషయం. అలా పనిచేయడానికి అలా పంచుకుంటాం మాస్టారు అంటూ ఆయన చుట్టూ చాలా మంది చేరిపోయారు. మనకి తెలియకుండా అది మహా పెద్ద ఆశ్రమం. ఆ ఆశ్రమంలో జీవులకందరికీ వచ్చే భాగాన్ని పంచుకోవడానికి కొంతమంది తయారైనారు. అలాగా దీర్ఘరోగంతో ఒకడు చచ్చిపోకుండా దాన్ని 4 లక్షల మంది పంచుకున్నారు అనుకోండి, ఏమైపోయింది అది? అలాగే ఒక ఆయనకి 10 లక్షల అప్పు ఉన్నదనుకోండి, అది వాడి కర్మ అనుకోండి. ఆ 10 లక్షల అప్పుని 10 లక్షల మంది పుచ్చుకుంటే ఒక్కొక్కడికి ఒక్కో రూపాయి పోతుంది. ఓ 1,00,000 మంది పుచ్చుకుంటే 10 రూపాయలు పోతుంది. 10 రూపాయలు పోతే ఏం పోయింది? అలా అన్ని కూడా పనిచేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా దాన్ని ఆ విధంగా రహితం చేయడం అనే కార్యక్రమాన్ని పెట్టారు. త్రూ డిస్ట్రిబ్యూషన్ ఇట్ ఈస్ షేర్డ్ బై ఆల్. ఇట్ ఈస్ నేచర్ న్యూట్రలైజ్డ్. అలా అందులో తానే సింహభాగం తీసేసుకుంటాడట. అందులో మాస్టర్ సివివి శివప్రజ్ఞ లయన్స్ షేర్ నేను పుచ్చుకుంటారా? కానీ నాకేం అవ్వదు, ఎందుకంటే హరుణ్ణి నేను హరించేస్తాను అంటారు. హాలాహలం పుడితే ఇది ఎవరు పుచ్చుకుంటారని అంతా బాధపడ్డారు కదా. ఇక తర్వాత వచ్చిన వాటన్నిటినీ చక్కగా ఆనందంగా పల్లెంలో పెట్టి ఇచ్చారు. తీసుకున్నారు నవ్వుతూ. ఐరావతం వచ్చింది, ఇంద్రుడు చక్కగా పుచ్చుకున్నాడు. ఉచ్చశ్రవం వచ్చింది, ఆనందంగా పుచ్చుకున్నారు. లక్ష్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తి పుచ్చుకున్నాడు. ఇలా ఎంతో మంది అన్ని పుచ్చుకున్నారు. కానీ ముందు వచ్చింది విషయం కదా, ఎవరు పుచ్చుకుంటారు? ఎవరూ లేరు పుచ్చుకోవడం. అందుకని శివుడు పుచ్చుకున్నాడు. ఆయనకి ఏమీ కాలేదు, అది ఏ లోకాలకి ఇబ్బంది లేకుండా తన దగ్గర ఉంచుకున్నాడట. అలా ఉండబోయి నా దగ్గర అని ఈనాటికి ఆ విషయాన్ని మరీ వదల్లేదు కదా. అలా మానవ కర్మ అనే విషయాన్ని పుచ్చుకునే వాళ్ళు ఎవరు? మళ్ళీ భగవంతుడే పుచ్చుకోవాలి. అలా మానవ కర్మని హరించే పద్ధతి ఒకటి ఉన్నది. భృక్తరహిత అని చెప్పడంలో ఉద్దేశం ఏమంటే 2 రకాలుగా హరించేస్తాను అని. ఒకటి దాన్ని నేనే పుచ్చుకొని హరించేస్తా, రెండవది ఈ విధంగా పనిచేస్తే హరించేస్తా. అందుచేత నీకు బరువు తగ్గుతూ ఉంటుంది. ఆ కారణంగా ఈ మార్గంలో నీవు ముందుకు వెళతావు. జీవులు పరిణామం చెందుతారు. అంతేకాదు, నీవు త్వరతగతిని సూక్ష్మ శరీరం ఏర్పడి నీవు చిరంజీవివై అమరతత్వానికి అంటే మరణం దాటే స్థితిలో నిన్ను నిలబెడతాను. అప్పుడు నువ్వు లోకహితుడుగా ప్రపంచానికి పని చేస్తుంటావు. ఈ మార్గంలోనే పరమ గురువులు పనిచేస్తుంటారు. పతంజలి యోగ సూత్ర పద్ధతులలో అష్టాంగ యోగాన్ని నేర్పుతూ మైత్రేయాది మహర్షులు ఈ భూమి మీద మృత్యువుని దాటే మార్గాన్ని ఒకటి ఏర్పరిచారు. అదే యోగ విద్య. దానివల్ల ప్రతి శతాబ్దానికి 10-12 మంది మాత్రమే దాటుతున్నారు. అంటే 50 శతాబ్దాలు జరిగితే మహా అయితే 600 మంది దాటినట్లు. అమ్మ బాబాయ్, 5000 సంవత్సరాలకి 600 మంది అంటే ఎప్పటికి జరిగేది? అందుచేత దిగి వచ్చింది ప్రతి శతాబ్దానికి 1000 మందిని ఇలా తయారు చేసేద్దామన్నారు. కుంభయుగం మనకి 2160 సంవత్సరాలున్నది. మనకి వస్తూ ఉంటుంది 2160 సంవత్సరాలకి ఒకసారి 160 సంవత్సరాలు మనకు వస్తూ ఉంటుంది. ఆ విధంగా మానవులందరూ ఉద్ధరింపబడుతూ ఉంటారు. ఎందుకంటే మృత్యువును దాటవలసిన పరిస్థితి వచ్చేసింది. 16 పెట్టెల రైలు బండి సరిపోలేదు.
ప్లాట్ఫామ్ మీద ఇంకా చాలా మంది ఉండిపోయారు. అంటే ఇంకో రైలు వెయ్యరు, వేస్తారు కదా, ఎక్స్ట్రా ట్రైన్ వేసి ఎక్స్ట్రా క్లియర్ చేస్తారా? అలాగే బస్సులును ప్లేన్లును ఎక్స్ట్రా వేస్తుంటారుగా. ఎక్స్ట్రా ఎందుకండి, అలా రూల్లో లేదు కదా అంటే ఎలా? రూల్ ఒక పనిని సక్రమంగా నిర్వర్తించడానికి పెడుతుంటారు. కానీ ఒక విపత్కర పరిస్థితిలో అందరూ ఇరుక్కుపోయే సందర్భంలో వీరందరినీ ఉద్ధరించడానికి ఒక పద్ధతి అన్నమాట. అలా జరగడానికి వీల్లేదు అంటే కుదరదు. నువ్వెవడివి వీల్లేదనడానికి? అసలు అంతా అలా చెప్పిందే నేను కదా, నేనే మారిస్తే నువ్వెవడివి మధ్యన? వన్ డే ఇంటర్నేషనల్ ఆడుతూ 50 ఓవర్లు అని పట్టుకున్నారనుకోండి, సగంలో వర్షం పడ్డదనుకోండి, అప్పుడు ఏవో లెక్కలు వేసి 30 ఓవర్కి ఇన్ని రన్లు కొట్టాలని చెప్తారు. అలా పెట్టకూడదంటే ఓ పద్ధతి ఏర్పాటు చేసుకుని ఆ పద్ధతిగా జరగనప్పుడు, దాంట్లోంచి జీవులు ఇబ్బంది పడుతున్నప్పుడు మార్పు రావాలి. 1,00,000 మంది మ్యాచ్ చూడడానికి వచ్చినప్పుడు 50 ఓవర్స్ ఆడడానికి వీల్లేదని ఆట క్యాన్సిల్ చేస్తే ఊరుకోరు. ఇలా మార్పులు రావాలి. ఒక నియమం పెట్టుకుంటాం, కానీ కాలం నుండి మనకి ఒక సందేశం వస్తే ఆ నియమాన్ని మార్చుకుంటాం. పురాణాలలో నత్కీరుని కథ ఉన్నది. నత్కీరుడు చాలా మంచి పండితుడు, పచ్చి శివభక్తుడు. పచ్చి పండితుడు అంటే కామ ఉండవలసిన చోట కామ, విసర్గ ఉండవలసిన చోట విసర్గ, గ్రామరు ఇలా అన్ని శాస్త్రంలో చెప్పినట్లుగా మాత్రమే ఉండాలి, లేకపోతే ఒప్పుకోడు. అలాంటి పండితుడు ఒక రాజస్థానంలో ఉన్నాడట. అదే రాజ్యంలో తన పొలంలో ఇంకొకడు రోజు ఉదయం సాయంకాలం ఒకసారి ఓం నమః శివాయ అనుకుంటాడట. బహుకుటుంబి బాధలు పడుతున్నాడు. శివుడు చూశాడు. పామరుడు ఆయన, తన భక్తుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఏమీ అడగడు, తనని తలుచుకుంటాడు. ఎట్లా ఉంటుందండి, మన బోటి వాడికే వీడికి ఏదన్నా చేయాలనిపిస్తుంది. అలాంటిది దైవానికి మనకన్నా కోట్ల రెట్ల కరుణ, ప్రేమ, ఆదరణ ఉంటుంది. అందుచేత వాడికి ఒకరోజు శివుడు కనిపించి, నేను ఒక పద్యం రాసిస్తాను, అది రాజుగారి కొలువులో చదువు, రాజుగారు సంతోషించి నీకేమన్నా ఇస్తారు, దానిలో ఈ జన్మకి బాధలు ఏమీ ఉండవు అని చెప్పి ఒక పద్యం రాసి ఇస్తాడు. సరే, ఆ పేద భక్తుడు శివుడు రాసి ఇచ్చిన ఆ పద్యం తీసుకొని సభకు వెళ్ళాడు. రాజుగారి వద్దకు వెళ్ళి, నేను ఒక పద్యం రాశాను, అది మీకు చదివి వినిపిస్తాను అని చదివి వినిపించాడట. రాజుకి హృదయం పొంగిందట. ఎందుకంటే అందులో హృదయాన్ని కరిగించేంత భావం ఉన్నది. రాజు చాలా సంతోషించి కొన్ని అగ్రహారాలు, వెళ్ళలేని ఆభరణాలు, ధనము ఇలా అన్ని ఇవ్వడానికి సిద్ధపడాడట. ఆ రాజస్థానంలోనే ఈ నత్కీరుడున్నాడు. మహారాజా ఆగండి అన్నాడు. ఏమన్నాడు రాజు? ఈ పద్యంలో తప్పుంది అన్నాడు. తప్పుంటే ఉందిలే, భావం బాగుంది కదా, అందుకే ఇస్తున్నాను అని అంటాడు. అయినా అతడు పేదవాడు గనక ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ పద్యం విని మీరు ఇవ్వడానికి వీల్లేదు, అందులో తప్పున్నది అంటాడు. రాజు ఎంత నచ్చ చెప్పినా ఆయన ఒప్పుకోడు. చివరికి శివుడే దిగి వస్తాడు. ఇది నేనే రాసి ఇచ్చాను, వాడికి ఏదో కొంత ధనం లభించి వాడి పేదరికం పోతుందని చెప్తాడు. నువ్వు శివుడివైనా తప్పు తప్పే అంటాడు. ఆయనకి అతడి మొండి వాదనకి కోపం వచ్చి శాపంలోని వారిని అలా అనుగ్రహించేస్తున్నారు, వారికి అసలు ఒక పద్ధతి లేదు, అంతా త్రాగుబోతులు తిరుగుబోతులును అని అంటే కృష్ణుడు నవ్వుతాడు. ఏం అలా నవ్వుతున్నారు అంటే, నేను ఒక కొత్త పద్ధతి పెట్టుకున్నాను. ఏమిటంటే, కుశాగ్ర బుద్ధివి, నువ్వే ఆలోచించి చూడు అంటాడు. యోగము అంటాడు, అది మీ బోటి వాళ్ళకే అంటాడు. భజన అంటే అది ఉద్ధవుని లాంటి వాళ్ళకే అంటాడు. మరి ఏమి చెప్పమంటే ఆలోచించు అంటాడు. ఇంకేం ఆలోచించను, మీరు సంకల్పిస్తేనే కదా అంటాడు. నేనిస్తే తప్ప నువ్వు ఆలోచించలేవు కదా, దాన్నేమంటారు? నేను నీకు సంకల్పం కలిగించడానికి ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా? ఈ కండిషన్ లో ఈ భావాలు కలిగించకూడదని ఏమన్నా ఉన్నదా అని అడిగాడు. లేదు అన్నాడు. ఎందుకు లేదు అంటే, అది మీ ఇష్టం అంటారు. దాని పేరు ఏమిటి అంటే అనుగ్రహం. అదే ఇది అన్నాడు. మనకి అనుకోకుండా అద్భుతమైన సంకల్పం వస్తుంది కదా.
ఎందుకు అలా కలిగిందంటే, అలా కలగకూడదంటే రోజు నీ మాట నీ చేత చూస్తున్నాను కదా. నీకు ఇలాంటి సంకల్పం ఎలా కలిగింది, అసలు కలగకూడదు కదా అంటే ఎలాగంటే, భగవంతుని అనుగ్రహంతో పిచ్చివాడుకు కాళిదాసు అయిపోలేదు. తల్లి కరుణించకూడదా? ఎప్పుడూ ఒక సిద్ధాంతం నడుస్తుందంటే అప్పుడప్పుడు ఆ సిద్ధాంతం ఏర్పరిచిన వారు దాన్ని మార్చగలరు. అట్లా దీన్ని మార్చారు. దీనికి విశ్వాసమే బేసిస్. ఇది అనుగ్రహ మార్గం. అనుగ్రహ కారణంగా పనులన్నీ అయిపోతుంటాయి. మామూలుగా చాలా పలుకుబడి, చాలా ధనము కలిగిన, చాలా అధికారం ఉన్న వాళ్ళు చేయలేని పని మనం చేస్తుంటాం. అంటే మనమా రామాద్రి అలాగే జరుగుతోంది. అలాంటి స్థలం కావాలంటే ఎంతో మంది చుట్టూ తిరిగి, ఎంతో మంది కాళ్ళు పట్టుకొని, రాజకీయంగా ఎన్నో రకాలుగా ఒత్తిడి తెచ్చుకుంటే గాని కాదు. అలాంటిది మన దగ్గరికి మాస్టర్ గారు పళ్ళెంలో పెట్టి తెచ్చి ఇచ్చేస్తారు. అదేమిటి, ఎలా వచ్చింది అంటే ఎవరికి తెలియదు. ఎవరికి తెలియని పద్ధతిలో మన దగ్గరకు వచ్చేట్లుగా ఉంటాయి అని మాస్టర్ సివివి గారు ఇంకోటి చెప్పారు. నీకు ఎవడి వల్ల పని ఉన్నదో వాడికే నీతో పని కల్పిస్తాను అని. మనకేమన్నా చేయమంటారా అంటూ వాడే వచ్చి అడగడంలో మన పని సులువైపోలేదు. అనుగ్రహానికి ఆయనది అర్హత, మనది కాదు. ఆయన ప్రజ్ఞ పనిచేస్తుంటే అలా గాల్లో తేలిపోతుంటాం. అది వదిలేస్తే పడిపోతాం. ఆయన ఇష్టమైతే వదిలేసినా నిలబెట్టగలడు. అదేంటి, వాడు అసలు రెగ్యులర్ గా ప్రేయర్ చేయడు కదా అంటే ఏం లేదు, అది అంతే. అది నా ఇష్టం అంటారు ఆయన. ప్రశ్నించే అధికారం మనకి లేదు. ఆ రోజుల్లో ఈ భూమి మీద కృష్ణుడిని నిర్వర్తించి చూపించాడు. అప్పుడు ఒక విపత్కర పరిస్థితి, అందుకే అలా ఉద్ధరించేశాడు. ముందు నుండి భగవంతుడు దిగి వస్తాడు. ఇహ ముక్త జీవులం అయిపోతామా? మనకున్న వారికి ఏమీ తెలియదు, చేయలేదు. వారందరికీ సున్నమే. మిగతా వారందరికీ అన్నం పెట్టేశాడు. అది నారదుడు కూడా ఊహించలేకపోయాడు. కృష్ణుడు నారద మహర్షి అంతటి వాడికి కూడా ఊహకు అందకుండా పనిచేశాడు. ఇహ శకునే ఊహిస్తాడండి ఈ సిద్ధాంత ప్రకారము అని. నువ్వు ప్రణాళిక చేసుకొని వెళితే అదక్కడ ఉండదు, మనకే అవుతుంటుంది. ఒక్కోసారి అసలు ఈ పని కాదు అని అనుకున్నప్పుడు ఏదో ఆలోచన వచ్చి ఎప్పుడు ఎవరికి తట్టి అది అయిపోతుంటుంది. సందేహం లేదు. అది నా స్వానుభవం. ఎట్లా వస్తుంది ఆలోచన అంటే మనం కాదుగా ఆలోచన చేసేది, ఆయన కదా. అలా ఎంతో మందికి ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడల్లా నాట్ మై మెరిట్, బై హీస్ గ్రేస్ అనుకోవాలి. అంతా మనమే అనుకుంటే పడిపోతాం. అసలు కూర్చొని మాట్లాడుతుంటే మాట్లాడేవాడికి తెలియనివి వాడి నోటి నుంచి వచ్చేస్తుంటాయి తెలుసా. అంతకు ముందు ఆ వాక్యం వాడికి తెలియదు. ఎట్లా వస్తుంది అనేది ఆలోచించవద్దు. ఇది ఎట్లా వచ్చింది, ఎప్పుడు ఇలా వచ్చేట్లుగా ఏం చేయాలి, ఇలా ఆలోచించితే అవ్వదు. అది అంతే. ఎందుకు అనుగ్రహించాడో తెలియదు. నేను ఇది కాబట్టి అది చేశాడు అనడానికి వీల్లేదు. ఇది వరకు భగవంతుడు చేసి చూపించాడు. ఇప్పుడు ఇది బాగా విపరీతంగా పనిచేద్దామని ఒక జన్మలో 12 జన్మల ప్రారంభ కర్మని అలా తీసేస్తాడు. అంటే 12 జన్మల ముందుకు వెళ్ళిపోతున్నాం. అంటే జన్మకి 70 ఏళ్ళు వేసుకున్నా 800 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. 800 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. ఇలా నేను మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోతాను అని మనకి చెప్తూ పరమ గురువులకు నేను వచ్చాను కదా, ఎందుకు భయము అని చెప్పారు ఆయన. రోజు మనం తలుసుకునే వాళ్ళు ప్రతస్మరణీయులు అయిన పరమ గురువులకు శతాబ్దానికి 10-12 కాదు, ఇహ చూడండి అని చెప్పారు ఆయన. మన మానవ జాతికి అంతకు మైత్రేయుడు ఎటువంటి వాడో, మైత్రేయుడంతటి వాడు ఈ దిగి వచ్చిన వాడు. అవి జ్వాలకుల్ మహర్షి మాస్టర్ సివివి గారి గురించి వ్రాసారు. మైత్రేయుడికే మైత్రేయుడు అంటే త్రైలోక్య గురువు.
అంటే కృష్ణుడు. అదే భగవత్ తత్వం. అందుకని నేనే బ్రహ్మని, రా అని చెప్పారు. ఆయన అందరినీ రా అని పిలిచేవారు. భక్తులు ఆయన్ని తిరుపతి తీసుకువెళ్లారు. లోపలికి వెళ్లి ఆయన దేవుణ్ణి చూస్తున్నారట. పూజారి దండం పెట్టండి అన్నాడట. ఎవరికి అని అడిగారట. నీకు నీవు దండం పెట్టుకుంటావా అని అడిగారట. ఆ పూజారికి అర్థం కాక ఆయన్ని అలా చూస్తే ఆయనలోని వెంకటేశ్వర స్వామి కనిపించేవాడు. అసలు ఎవరికి దండం పెడుతున్నామో ఆయన గురించి అణువు కూడా మనకి తెలియదు. ఆయన అన్ని క్రొత్తగా చెప్పారు. పాతవి మర్చిపోమన్నారు. అది నమ్మితే అది సత్యం, ఇది నమ్మితే ఇది సత్యం. గోపికలకి ఇచ్చిన అనుగ్రహం చూసి నారదుడే ఇహ మిగతా వాళ్ళని పక్కన పెట్టేసి యథా ప్రజా గోపికానాం అని నారద భక్తి సూత్రాల్లో గోపికలు పరమ భక్తి గురించి రాశాడే. భక్తి గురించి గాని పరమ భక్తి గురించి గాని నారదుడికి తెలిసినంత గోపికలకు ఏం తెలుసు? ఆయన అనుగ్రహం అలా ఉంటుంది. మహాభక్తుణ్ణి అనుకున్న ఉద్ధవునికి గోపికల వద్దకు వెళితే తను ఏమీ కాదు అని తెలిసింది. అంటే నేను తలుచుకుంటేనే దేనిగా అయినా చేయగలను అని నారదునికి శ్రీకృష్ణుడు చూపించాడు. స్వామి, మాకేం తెలియదని తెలిసిందని నారదుడు పాద నమస్కారం చేసుకున్నాడు ఆయనకి. అది భాగవతం. మనకి ఏమీ తెలియదని తెలియడమే భాగవతం. మనకి ఏదో చాలా తెలుసు, చాలా తెలుసుకున్నాం అంటే కుదరదు. ఏ పూటకి ఆ పూట బాబు మాకేం తెలియదు, మమ్మల్ని కాపాడు అనడమే ఆయన నడిపిస్తే ఒక పద్ధతిగా ఉంటుంది. మనం నడిస్తే ఒక పద్ధతిగా ఉంటుంది. అందుచేత మన మాస్టరు అంటుండేవారు, ఆయనకి ఇష్టమైన అలా నడిపించేస్తారు, లేదంటే లేదు. ఎందుకు ఆపాడో తెలియదు, ఎందుకు పరుగెట్టిస్తున్నాడో తెలియదు, చాలా విషయాలు తెలివి. ఇవన్నీ ఏమిటి మాస్టారు అంటే ఏమో అనేవారు. మన మేధస్సుతో ఆలోచించి ఉపయోగం లేదు. దీని గురించి కేవలం అనుభవించి చూడు. ఆలోచించి చూడక ఎలా ఉన్నది తింటే తెలుస్తుంది తప్ప ఇది ఎలా వండారు, ఇందులో ఏం వేశారు, వండిన వారు బ్రహ్మడేనా, ఇవన్నీ నీకెందుకు? ఇది కాదు ముఖ్యం. జందం వేసుకొని పట్టె నామాలు పెట్టుకొని మడిబట్ట కట్టుకొని బాగా వండితే తినడానికి బాగుండకపోవచ్చు కదా, అరకపోవచ్చును పాత అలవాట్ల వల్ల. ఇలా అన్ని ప్రశ్నలు అడుగుతాం. మాస్టర్ గారి తండ్రి గారు వెళ్ళిపోతే వంటింటిలో ఉన్న కామేశ్వరరావు గారిని పిలిచి వైష్ణవ నామం పెట్టేశారు మాస్టర్ గారు. ఈ రోజు నుండి నువ్వు కామేశ్వరాచార్యరా అని చెప్పేశారు మాస్టర్ గారు. ఈ 10 రోజులు నువ్వు ఆచార్యవి, నువ్వే చేస్తున్నావు అని విష్ణువుని దర్శించేవాడు. వాడు బొట్టు పెట్టుకోకపోతే మాత్రమే, బొట్టు పెట్టుకొని దర్శించకుండా ఉన్నా, బొట్టు పెట్టుకోకుండా దర్శించుకుంటుంటే వాడు వైష్ణవుడు అవుతాడా అవడా? నహుషుడు ధర్మరాజుని అదే ప్రశ్నించాడు. బ్రాహ్మణుడు చూపించే సంస్కారాన్ని చూపించే బ్రహ్మణేతరుడు ఏమవుతాడు అని అడిగాడు. బ్రాహ్మణుడే అని జవాబిచ్చాడు ధర్మరాజు. బ్రాహ్మణుడికి ఉండాల్సిన ఆకారం ఉండి బ్రాహ్మణుడిగా ప్రవర్తించకపోతే ఏమవుతాడు? బ్రాహ్మణ ఆకారం అవుతాడు అంతే. భాగవతంలో హిరణ్యకశపుడు చండమార్కుని పిలిచి, నా పిల్లవాడికి చదువు చెప్పమంటే ఇలా తయారు చేశారేమిటి, మీరు అసలు బ్రాహ్మణ ఆకృతులే అంటాడు. మోసం చేసేవాడు బ్రాహ్మణుడు కాడుగా. అందుకని ఈ రోజుల్లో ఎవరన్నా మోసం చేస్తే వాడు బ్రాహ్మణుడా అని అడుగుతుంటాను. ఎందుకంటే వాడికి తెలివి ఎక్కువైతే మోసం చేయడానికి అవకాశం ఎక్కువ. ముందు మాస్టర్ గారికి సివివి గారు చాలా తికమకలు పెట్టేశారు. ఈ తికమకల్లో అన్ని వదిలేసి అందులోంచి ఆయనకి జ్ఞానం వచ్చేసింది. తర్కం ప్రకారం ఆలోచిస్తే నీకు జ్ఞానం రాదు. అందుకే మాస్టర్ గారి దగ్గర చాలా జ్ఞానం ఉంది.
నేనే ఉన్నాను, ఏవో 4 మందులు ఇచ్చాను, తగ్గింది. కాస్త 4 పుస్తకాలు చదివి ఇంకాస్త జ్ఞానం పెంచుకున్నాను. అదేమిటో నాలెడ్జ్‌తో వేసిన మందులతో కన్నా స్ఫూర్తితో వేసిన మందులతోనే తగ్గుతున్నారు రోగాలు. అదేంటో తమాషా, ఒక్కసారి దుఃఖం వస్తూ ఉంటుంది కూడా, ఇదేమిటా అని. అలాంటి అనుభవాలు నాకు నాకు ఎన్నో ఉన్నాయి. నిన్న రాత్రి కాకతాళీయంగా పుస్తకాలు తీస్తే నుక్సోవోమిక్ వస్తే చదువుకున్నామా అనుకోండి. మరో రోజు వాడు ఏం చెప్పినా నుక్సోవోమిక వేస్తే తగ్గిపోయినవి ఉన్నాయి, అంత మాత్రం చేత హోమియోపతిక్ అనుకోకూడదు. మాస్టర్ గారు నాకు ఈ అనుగ్రహం ఇచ్చారు. ఏది? నిన్న రాత్రి చదివించి ఈ రోజు వాడు వస్తే వేస్తే తగ్గిపోయింది. ఆ మందు ఎలా పనిచేస్తుందండి ఏమో. హోమియో డిస్పెన్సరీలో మాస్టర్ గారితో పనిచేసిన చాలా మంది తెలుసు. ఒక్కో రోజు వచ్చిన అందరికీ ఒకటే మందు ఇచ్చేవారు. వాడి సిమ్టమ్స్ ఏమైనా మందు ఒకటే, ఇవాళ ఇదేరా అని చెప్పేవారు. ఏమిటది? అది మందు కాదు, అనుగ్రహం. వృత్తల్లో మందులు వేసినప్పుడు ఆదివారం పేపర్లో పావులూరు కృష్ణయ్య చౌదరి రాసింది చదివితే సోమవారం వచ్చే 4-5 కేసులు అవే. ఇదేమిటంటే కెంట్ రాసిన మెటీరియల్ మెడికాలో ఉన్నట్లుగా మన మందులు పనిచేయవు. ఒక ఆయనకు ఒంట్లో బాగలేదు, మందు వేయాలి, అనటిమ్ టార్ట్ వేయాలి. ఆ పేషెంట్ ని ఇక్కడకు పట్టుకురమ్మని చెప్పా. స్విట్జర్లాండ్ లో టెసీనా అనే ఓ శిష్యురాలు తనే ఓ మందు వేసేసింది. అది ఇంకా సీరియస్ అయిపోయింది. ఆ మందు వేస్తే సీరియస్ అయిపోయింది అని చెప్పింది. ఆ మందు ఎవరు వేశారు అని అడిగాను. నేనే అని చెప్పింది. నువ్వేస్తే ఎట్లా తగ్గుతుంది అని ఆ సాయంత్రం అదే మందు ఆమె ముందే ఆయనకు వేశాను. మర్నాడు ఉదయం ఆయన, బాగున్నానండి, అదేమిటండి ఏమనుకోవాలి, నేను హోమియో వచ్చనుకోవాలా, జ్యోతిషం వచ్చనుకోవాలా, నాకు యోగం వచ్చనుకోవాలా, ఏమి వచ్చనుకోకో మాట్లాడ ఏమీ వచ్చు అనుకోక అట్లా ఉండు, దండం పెట్టుకో ఉండు. అందుకనే ఎంఎన్ అంతటి వాడు, విపిఎస్ అంతటి వాడు, రామకోటయ్య గారు అంతటి వారు ఏమన్నా చెప్తే నమస్కారం చేసుకుందాం అని చెప్పేవారు. అంతే స్వామి, ఇవాళ ఈ పని ఏదో వచ్చింది, నువ్వే చేసి పెట్టాలి అంటే చేసి పెట్టేస్తారండి. అలా నేను నా వృత్తిలో ఎన్నో అద్భుతాలు చూశాను. గుర్తు పెట్టుకోండి, మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, యు ఆర్ సంథింగ్ స్పెషల్ అని పిలుస్తారు మాస్టర్. నాట్ బికాస్ ఆఫ్ యువర్ అబిలిటీ అండ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. అది ఇందులో విచిత్రం. అందుకనే చాలా మేధా సంపత్తి ఉన్న మాస్టర్ గారే అన్నీ తీసి అవతల పెట్టేస్తారు. ఈ మానవుడికి మనసులో రజోగుణ ప్రవృత్తి బాగా ఉండటం చేత ఏవో చాలా కావాలి, అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనిపిస్తుంది అని రాశారు మాస్టర్ గారు. అందుకనే కోర్సులు ఇచ్చారు. ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా వేరే పిచ్చి పనులు. ఏమి చేయకుండా ఉండడానికే కాసేపు పూజ అని, కాసేపు హోమం అని, కాసేపు అభిషేకం అని, కాసేపు పారాయణం అని, ఇలా ఎందుకు చేసుకుంటున్నాము అంటే మరో పిచ్చి పని చేయకుండా అందులో కూడా బాగా చేయిస్తారు. మీరేమన్నా స్తోత్రం చేసుకుంటుంటే ఆ స్తోత్రం యొక్క భావం మీలో పట్టుబడేట్లుగా చేస్తారు. మన వాళ్ళు ఎంతెంత మంది ఎన్నెన్ని వ్యాఖ్యానాలు రాచేస్తుంటారు, మహాపండితులల్లే రాస్తుంటారు. కృష్ణదేవరాయల వారి ఆస్థానాన్ని మించిపోయి మరి ఎక్కడ నుండి వస్తోందండి అంటే అదొక్కటే ఆలోచించక అని చెప్తారు. నీకు అర్థం కాదు, నాకే అర్థం కాదు, మాస్టర్ గారికి వదిలేసేయి అనేవారు మన మాస్టర్ గారు. ఒక చోట రాశారు మాస్టర్ గారు, అండర్స్టాండింగ్ లీడ్స్ టు నో అండర్స్టాండింగ్ అనేది 33 సార్లు ఇంటియేషన్ ఓయ్ అని. మోసానిక్ సిస్టంలో 33 డిగ్రీ
ఇంటియేషన్ మాస్టర్ గారు మనకి ఇచ్చారు, రాసుకోండి అని. చేసుకుంటూ పో, మిగిలినది ఆయనకి వదిలిపెట్టు. ఆయన నీ చేత ఏం చేయిస్తాడో ఏదన్నా చేయించగలడు. ఎంతో పెద్దది, బ్రహ్మాండంగా చేసే అతి చిన్నది నీవు అసలు చేయలేకపోవచ్చు. ఒక చక్రవర్తి అన్నాడట, చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడట. అంత సమర్థుడైన వాడు లేడుట. ఒక ఆదివారం ఆయన పరివారం సెలవులో ఉన్నాడట. మహారాణి వారు పుట్టింటికి వెళ్ళారట. ఇంతోటి రాజుగారికి దాహం వేసింది. కూజాలో నీళ్లు త్రాగాలి. కూజాలో చూస్తే నీళ్లు లేవు. మనకి కావాల్సి వచ్చినప్పుడు నీళ్లకు ఉండకపోవడమే కదా మాస్టర్ సివివి. సరే ఏం చేద్దాం, సరదాగా బావి వద్దకు వెళదాం అనుకున్నట్ట. బావిలో చేద వేసేసరికి ఆ పాటు పుల్లిలో పోయిందట. దాన్ని ఏదో సరిచేద్దామని ఇలా చేయి పెడితే ఆ చేయి కూడా అందులో ఇరుక్కుపోయి చెయ్యి అంతా రక్తం వస్తుందట. ఇంతోటి చక్రవర్తి గారికి ఏడుపు వచ్చి భగవంతుడితో అన్నట, స్వామి ఇంత సామ్రాజ్యాన్ని నేనే మీసాలు పైకి తిప్పుతూ వీరభద్రయ్యని అంటుండేవాడు. ఎవరైనా పహల్వాన్ వస్తే మీసం క్రిందికి దింపేసి ఒట్టి భద్రయ్య అని అంటుండేవాడు. అందుకని మనము ఆయనలో కూర్చున్నంతసేపు మనం వీరభద్రయ్య ఆయనలోంచి దిగామంటే మనం ఒట్టి భద్రయ్య కూడా కాదు, ఏ భద్రత లేదన్నమాట. బండి అలా నడిపిస్తాడు. ఇది నాకు అనుభూతి పరంగా, అవగాహన పరంగా తెలిసిన న్యూట్రలైజేషన్. ఎక్కువ అర్థం చేసుకోకపోతే ఆయన ఎప్పుడూ అర్థం చేసుకుంటాడట. నేను రాసిన ఈ సీరియసెస్ రెగ్యులస్ శారమేయ మండలాలు ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చినాయి ఆయన తెలిపితే తెలిసాయి, లేకపోతే మనకి తెలియవు. ఆయనకి తోస్తే ఆయనే చెప్తుంటాడు. నా గురించి ఇలా అనుకో అని చెప్పి ఎంత చెప్తే అంత తెలుస్తుంది. ఎంత మాత్రము ఎవరు పొగడినా అంత మాత్రమే నీవు. ఎవరన్నా అంతా పొగడలేదు కదా, అందుకనే అంతా తెలియదు. ఇప్పుడు నీకెంత కావాలో అంత తెలుస్తుంటుంది, జరిగిపోతుంటుంది. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయక అది మార్గం. మనలో ఒక రకమైన సుళు వస్తే నవ్వుకోగలం, ఎందుకంటే ఆయన తిప్పలు పెట్టినా అలాగే పెడతాడు. పెద్ద విషయాలలో సొల్యూషన్స్ ఇచ్చేసి చిన్న చిన్న విషయాల్లో తిప్పలు పెట్టేస్తాడు. అంటే ఏమిటి, చిన్న విషయాలే చేసుకోలేవు, పెద్ద విషయాలు నీ వల్ల అయినాయా అని నీకు తెలియజెప్పడానికి. ఆ పెద్దవన్నీ నీ వల్ల కాలేదురా, అవన్నీ నా వల్ల అయినాయి, ఇది మార్గము. అందుకని మాస్టర్ గారు మంత్రజాలంలో దీన్ని అనుగ్రహ మార్గం అన్నారు. నా ఇష్టం వచ్చినట్లుగా నేను అనుగ్రహిస్తాను పో అని చెప్పారు. ముందు నీ నుండి పని చేస్తానని చెప్పారండి. ఓహో, ఇహ మన నుండే గురువు గారు పని చేస్తారు అని అనుకుంటే ఇంకొకటి నుండి పని చేస్తారు. అదేమిటది, నా నుండి పని చేసేవాడు నీ నుండి కూడా పని చేస్తున్నాడా? నాకు చెప్పలేదేంటి? చెప్పలేదంటే ఆయన చెప్పడు. ఎవరి నుండి పని చేస్తాడో నీకు చెప్పడం అనే ఒబిలిగేషన్ ఏమన్నా ఉందా? ఆయనకి ఏం లేదు. అందుకని మాస్టర్ గారు ఎప్పుడు ఎవరి ద్వారా ఆయన పని చేయవచ్చు. అది అనుగ్రహం అంటే. దేర్ ఆర్ నో రూల్స్, దేర్ ఆర్ నో కండిషన్స్, దేర్ ఆర్ నో రెగ్యులేషన్స్ ఫర్ హిస్ వర్కింగ్. అందుచేత నువ్వెవడివి మధ్యలో ఆంక్షలు పెట్టడానికి? ఆంక్షలు వద్దన్నారు. చూస్తూ ఉండు, నీకు ఇష్టమైతే ఈ మార్గంలో ప్రయాణించు అని చెప్పారు. నీకు విశ్వాసం ఉంటే ప్రయాణం చెయ్యి, ఆ విశ్వాసం కూడా నేనే కల్పిస్తాలే అని చెప్పారు. అందుచేత కర్మ ఈజ్ నెయిదర్ పోస్ట్ పోన్ నోర్ వర్క్డ్ బట్ ఇట్ ఈజ్ ఏ న్యూట్రలైజ్డ్. ఎలా అని అడక్క, ఎందుకంటే ఎలాగైనా అవ్వచ్చు. ఎలా అవ్వచ్చు అంటే ఒక్కోసారి కళలో కూడా ఆ కర్మానుభూతి కొన్ని క్షణాల్లో అనిపింపజేసేస్తారు మాస్టర్ గారు. లేచిన తర్వాత అది కలేగా, నిజం అనిపించదు కదా. ఉద్దవా, కళ కనుచుంటివా అని మాస్టర్ గారు పురుష మేధంలో ఒక వాక్యం రాశారు. మేడం మేడం చెప్పండి మేడం. ఇక్కడ దాకా అయింది మేడం. ఇంకా పేజీలు 50 పేజీలు తీసాను, ఇక్కడ దాకా అయింది. ఓకే ఓకే మేడం, మీకేం నచ్చిందా, ఎలాగుంది? నచ్చడం నచ్చడం అనేది ఏముంది మేడం, నచ్చడం అని కాదులే కానీ
అట్లేం కాదు, ప్రతిదీ జ్ఞానమే కదా మేడం, నేర్చుకోవాల్సిందే కదా మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువైన